యేసు దేవాలయములోనికి వెళ్ళి బోధించుచుండెను. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుండి ఒకసారి చదివేద్దాం. యేసుక్రీస్తు దాసుడను అపోస్తలుడిగా ఉండుటకు పిలువబడిన వాడను, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు, రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభము చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. చూద్దాం. రోమపత్రిక 3వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చూద్దాం. రోమపత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ఇట్లుండగా ధర్మశాస్త్రం వేరుగా దేవుని నీతి బయలుపరుచున్నది. ఆ సువార్త అంటే క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలు. ఇక్కడ ఏంటి మనకంటే యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను. ఆ సువార్త గురించి ఏం చెప్తున్నాడు పరిశుద్ధ లేఖనాల్లో? ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపడుతుంది. దానికి ధర్మశాస్త్రము ప్రవక్తలను సాక్ష్యమిస్తున్నారు. అది 16వ అధ్యాయం రోమపత్రిక 16వ అధ్యాయం 25-26. 16వ అధ్యాయం రోమపత్రిక 25-26. ప్రపంచంలో ఉన్నటువంటి యూదులు కానివారు లేదా క్రైస్తవులు కానివారు, అప్పుడు క్రైస్తవ్యం ఇంకా మనకు రాలేదు, కానీ క్రీస్తు కాలానికి క్రైస్తవ్యం రాలేదు. ఇంకా క్రీస్తు మరణించి వెళ్ళిపోయిన తర్వాత పేతురు గారు కొర్నేలి ఇంటి దగ్గర అన్ని జనుల ప్రవేశం అనేది క్రిస్టియానిటీలోనికి జరిగింది. బైబిల్ ప్రకారంగా క్రైస్తవ్యం ఎంట్రన్స్, అన్ని జనుల ప్రవేశం ఎప్పుడు జరిగిందంటే కొర్నేలి ఇంటి దగ్గర పేతురు రాకతో. ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు అన్ని జనుల మీద కూడా దిగుతాడు. అప్పుడు అన్ని జనుల ప్రవేశం జరిగింది. ఇక్కడ ఏమంటున్నాడు? సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులయ్యారు. అనాది నుండి రహస్యముగా ఉంచబడిన ఈ అన్యజనుల ప్రవేశము, ఈ సువార్త అనేది తండ్రి కుమార పరిశుద్ధ మరణ సమాధి పునరుద్ధానం అనే సువార్త. కానీ ఈ సువార్తకు లోపలికి ప్రవేశించే అన్యజనులు, ఇది ప్రారంభం నుండి కూడా రహస్యంగానే ఉంది. ఇది అనాది కాలం నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడింది. అన్ని జనులు లోపలికి రావటం, అదే మర్మం, సీక్రెట్. మర్మము రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము ఇప్పుడు ఓపెన్ అయింది. అది మర్మం అనగానే ఇంకేదో మర్మం అని చెప్పకుండా అన్యజనులు కొర్నేలి ఇంటి దగ్గరకు వచ్చినంత వరకు అన్యజనులు క్రైస్తవులు కాలేరు. అప్పటికే పెంతెకొస్తు పండుగ దినానికి 3,000 మంది బాప్తిస్వం పొందిన యూదులు వాళ్ళు, అన్యజనులు కాదు వాళ్ళు. ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి. పెంతెకొస్తు పండుగ దినాన 3,000 మంది బాప్తిస్వం అనేది యూదులు తీసుకున్నారు, యూదులు. అంతేగాని అన్యజనులు లేరు. అన్యజనుల ప్రవేశం ఎప్పుడు జరిగింది? కొర్నేలి ఇంటి దగ్గర. కొర్నేలి ఇంటి దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళలో యూదులతో పాటు అన్యజనులు కూడా వచ్చి కూర్చున్నారు. కొర్నేలు మరి అన్యజనుడు కదా ఆయన.
కొర్నేలు కూడా అన్యుడు. ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు, అన్ని జనుల భాషలతో మాట్లాడారు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో 44వ వచనం నుంచి మీరు చూస్తే అన్యజనుల మీద పరిశుద్ధాత్మ దిగిన మొట్టమొదటి సందర్భం అదే. అక్కడ దిగాడు అన్యజనుల మీద పరిశుద్ధాత్మ. ఎందుకు దిగాడు తర్వాత చెప్తాను, ఇది అయిపోగానే ఎందుకు దిగాడు అని. సమస్తమైన అన్యజనులు అది అయిపోయింది. నేను అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 44, 45. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి వారిలో అన్యజనులు ఉన్నారు ఆవేళ అక్కడ. అందరి మీద పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో యూదులు సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులు అంటే ఎవరు? యూదులు, సున్నతి పొందిన వారు. పేతురుతో కూడా సున్నతి పొందిన వారు వచ్చారు యూదులు. పరిశుద్ధాత్మ అనే వరం అన్యజనుల మీద కూడా కుమ్మరింపబడి ఉండుట చూచి భ్రాంతి నొందిరి. ఆశ్చర్యపోయారు. ఇదేంటి, పరిశుద్ధాత్ముడు మన మీదే కదా దిగాడు, వాళ్ళ మీదేంటి అని ఆశ్చర్యపోయారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పేతురు గారు ఒక రహస్యాన్ని విప్పుతారు. ఇప్పుడు ఏటా రహస్యం అంటే, వాడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు అన్యజనుల మీద దిగాడో వాళ్ళు భాషలతో మాట్లాడుతూ దేవుణ్ణి గణపరచుచుండగా విన్నారు. అందుకు పేతురు ఓపెన్ చేస్తున్నాడు స్టాప్ సీక్రెట్. ఏంటంటే మనవలే పరిశుద్ధాత్మను పెంతెకొస్తు పండుగ దినమున అపోస్తలుల మీద ఎలాగైతే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడో అదేవిధంగా మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీరు అన్యజనులు బాప్తిస్మము పొందకుండా వీళ్ళు ఇప్పుడు బాప్తిస్మం యేసు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మరణ సమాధి పునరుద్ధానాలు పొందకుండా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మరణ సమాధి పునరుద్ధానాలు పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పాడు. కష్టంగా ఉంటుందండి రోమపత్రిక, కష్టంగా ఉంటుంది. రోమపత్రిక వచ్చిందంటే చాలా పౌలు బుక్స్ అన్నీ మీకు అర్థమైపోతాయి. చాలా క్లిష్టమైన బుక్ ఇది. కనుక పరిశుద్ధాత్మను ఎవరు ఆటంకపరచగలరు? మరి మనవలే పరిశుద్ధాత్మ వాళ్ళ మీద కూడా వచ్చేసింది. మరి వాళ్ళు కూడా మనలా పరిశుద్ధాత్మ పొందేశారు. కనుక పెంతెకొస్తు పండుగ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దిగిన తర్వాత 3000 మంది ఎలాగ ఆ రోజు బాప్తిస్మం పొందారు. బాప్తిస్మం పొందిన వారికి ఏమైంది? పరిశుద్ధాత్మను వరమును ఎలా పొందారు? ఈరోజు వీళ్ళు కూడా అలాగే పొందారు అని వీళ్ళకి బాప్తిస్మం ఇవ్వకుండా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో 2 మరణ సమాధి పునరుద్ధానాలు జరగకుండా బాప్తిస్మం పొందకుండా ఎవడైనాను నీటకు ఆటంకము చేయగలడా? అదండి మర్మం. పాఠంలోకి వెళ్దాం. రోమపత్రిక 1వ అధ్యాయంలో 2 నుంచి 7 వచనాలు కలిపి ఉంటాయి. ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. తండ్రి ముందు వాగ్దానము చేసెను. అపోస్తల కార్యం 26:6. అపోస్తల కార్యాలు 26:6. ఇప్పుడైతే దేవుడు మన పూర్వీకులు ఉన్నారే, మన పితరులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేలీలు వారికి చేసిన వాగ్దాన విషయమై నిరీక్షణ గూర్చి ఒక ఆయన వస్తాడు, ఆయనలో నిరీక్షణ ఉంచాలి. ఆయన యేసుక్రీస్తు. నిరీక్షణను గూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచి ఉన్నాను. నేను నిరీక్షించాను యేసుక్రీస్తు వస్తాడని. వచ్చాడు, నా కాలంలో వచ్చాడు. అపోస్తలులందరూ కడపవాడనైనా నేను కూడా యేసుక్రీస్తుని చూశాను అని ఆయన ఒప్పుకున్నాడు. దేనికి?
ముందు వాగ్దానము చేశాడు దేవుడిది. ముందు వాగ్దానం చేశాడు. తీతు పత్రిక 1:2-4. తీతు పత్రిక 1:2-4. దేవుని దాసుడను యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలును మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని రాస్తున్నాడు. ఏమని పౌలు గారు? ఆ నిత్య జీవము యేసుక్రీస్తులోనికి వచ్చి బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొంది ఆ నిత్య జీవము అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలములోనే వాగ్దానం, రక్షణ అనేది ప్రవక్తల ద్వారా, పితరుల ద్వారా అనాది కాలం, ప్రారంభ కాలంలోనే వాగ్దానం చేశాడు. నేను పంపిస్తున్నాను. ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన, మరణ సమాధి పునరుద్ధానం, సువార్త ప్రకటన ద్వారా తన వాక్యాన్ని యుక్త కాలముల యందు బయలుపరిచెను. యవనంగా ఉన్నప్పుడు, యేసుక్రీస్తు యవన కాలంలో ఉన్నప్పుడు ఆ వాగ్దానం బయలుపరిచింది. వచ్చాడు, ఆయన లోకానికి వచ్చాడు. మరి నిరీక్షణకు ఆధారమైనట్టుగా ఆయన కనబడ్డాడు. ప్రవక్తల ద్వారా ఎన్నో ప్రవచనాలు అతని గురించి రాయబడ్డాయి గ్రంథాల్లో, ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాల్లో. ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానం. అంతే కదా. మృతులలో ఉండి పునరుద్ధరణైనందున పరిశుద్ధాత్మను బట్టి ప్రభావము చేత దేవుని కుమారుడుగా నిరూపింపబడిన వాడాయను. శారీరకంగా ఆత్మీయంగా. శారీరకంగా ఎలాగా? దావీదు సంతానం. శారీరకంగా దావీదు సంతానంలో పుట్టాడు ఆయన. మృతులలో ఉండి పునరుద్ధానుడైనందున మరణ సమాధి పునరుద్ధాన తర్వాత లేచిపోయిన ఎవరికి కుమారుడయ్యాడు? దేవుని కుమారునిగాను నిరూపింపబడిన వాడాయను. అదండి రాశాడు. ఆత్మను బట్టి దేవునికి పుట్టాడు, శరీరాన్ని బట్టి దావీదు వంశంలో పుట్టాడు. శరీరాన్ని బట్టి దావీదు వంశంలో పుట్టాడు, ఆత్మను బట్టి దేవునికి కుమారుడు అనిపించుకున్నాడు. ఈయన నామము నిమిత్తము, యేసుక్రీస్తు నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. సమస్త జనులు, ప్రపంచంలో ఉన్న సమస్త జనులు ఆయనను నమ్ముట ద్వారా విధేయులైన పిల్లలు అయ్యారు కనుక ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మేము కూడా ఆయన ద్వారానే కృప పొందిన వారంగా, అపోస్తలత్వం పొందిన వారిగా ఉన్నాం. మీరును వారిలో ఉన్న వారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడిన వారై ఉన్నారు. ఇప్పుడు మీరు ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తుకి వారసులు. యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తుకు సంబంధించిన వారు, యేసుక్రీస్తుని నమ్మినవారు, నిరీక్షించిన వారు. రోమాలో ఉన్న అన్యజనులు, ఇప్పుడు రోమిలు కదండి పత్రిక రాస్తున్నాడు. రోమాలో ఉన్న వాళ్ళు ఎవరు? అన్యజనులు. వాళ్ళందరూ క్రైస్తవులు అయిపోయారు. వాళ్ళందరూ ఈ వచనాలను బట్టి క్రైస్తవులు అయిపోయారని చెప్తున్నాడు పౌలు. మీరు క్రైస్తవులు అయిపోయారు మీరు అని. యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడ్డాము మనం. 12:3 రోమాపత్రిక. యేసుక్రీస్తు వారుగా యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడిన వారు. 1 సెకండ్ అయినా
రోమపత్రిక 8వ అధ్యాయం 28, 30. రోమపత్రిక 8వ అధ్యాయం 28, 30. దేవుని ప్రేమించు వారికి దేవుని ప్రేమించు వారికి అనగా అనగా ఆయన సంకల్పము చొప్పున ఆయన పిలువబడిన వారికి సంకల్పము చొప్పున పిలువబడిన వారికి పిలువబడిన వారు, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు. మనం పిలువబడిన వారు. దేవుడు మనల్ని పిలిచాడు. మీకు వాక్యం చెప్పారు కదా, వాక్యం చెప్పినప్పుడు మీరు బాప్తిసం తీసుకున్నారు కదా, మీకు వాక్యం చెప్పడమే పిలవటం. మీకు వాక్యం చెప్పినప్పుడు మీరు విన్నారు కదా, వినాలనుకున్నారు కదా, అది పిలుపు. దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపు అది. ఆ పిలుపుకు మీరు కూర్చొని విన్నారా? విన్న తర్వాత ఏమయ్యారు? విశ్వసించారు, లోబడ్డారు, బాప్తిసం తీసుకున్నారు. పిలువబడిన వారు. చాలామంది దేవుడు నన్ను పిలిచాడండి అంటారు. సమాజంలో చాలామంది తప్పుడు మాటలు మాట్లాడుతుంటారు. దేవుడు నన్ను పిలిచాడండి రాత్రి. దేవుడు మళ్ళా కలలోకి వచ్చో, ప్రత్యక్షమయ్యో, దర్శనంలో కనబడు, నువ్వు నా సేవకురా, నా బిడ్డ బాబు అని పిలవడు. చాలామంది మాటలు చెప్పుకుంటారు దేవుడు నన్ను పిలిచాడని. తప్పండి, ఆ మాటలు తప్పు. దేవుడు ఇప్పుడు ఎవరిని పిలవడు, పిలిచేశాడు. సువార్త వలన పిలిచేశాడు. మీరందరూ వచ్చేసారు ఆ పిలుపుకి లోబడి. మిమ్మల్ని ఎవరు పిలిచారు? మరి దేవుడు రాత్రి కనబడి మీలో ఎవరికైనా కలలో కానీ, దర్శనంలో కానీ, పట్టపగలు కానీ, అమ్మా నువ్వు నాలోనికి రా, నా దానివి కా, బాబు నాలోనికి రా, నా వాడివి కా అని మిమ్మల్ని ఎవరు దేవుడు పిలవలేదు. తప్పుడు బోధలు వచ్చేస్తాయి. దేవుడు నన్ను రాత్రి పిలిచాడండి అంటాడు. అంటే మిగతా వాళ్ళని పిలవలేనట్ట? దేవుడు నన్ను పిలిచాడంటే నువ్వు అన్నప్పుడు మిగతా వారిని పిలవలేనట్టే కదా. కానీ సంఘం అమాయకంగా వింటుంటుంది. ఆ సాక్ష్యాలు అంటారు వాటిని. వాటికి ఏం పేరు పెట్టారు? సాక్ష్యం. అది నీ సాక్ష్యమా? సాక్ష్యం అంటే చూడాలి, ఎవరో చూసి చెప్పాలి సాక్ష్యం. సాక్ష్యం అంటే అర్థమేంటి? నేరం చేశాడు అనుకోండి, నేరం చేసినప్పుడు సాక్ష్యం ఉందా అని అడుగుతారు. నన్ను కొట్టాడండి అని నేను చెప్పినా అవతల వ్యక్తి మీద నిన్ను కొట్టినట్టుగా, ఆయన నిన్ను కొట్టినట్టుగా నీకు సాక్ష్యం ఉందా అని అడుగుతారు పోలీసులు కానీ, కోర్టులు కానీ. అప్పుడేం చెప్తావు? లేదంటే నేనే సాక్ష్యం అంటే నీ సాక్ష్యం చెల్లదు. నీ సాక్ష్యం కాదు, నువ్వు ఇచ్చింది కంప్లైంట్, ఫిర్యాదు. నువ్వు మాకు ఇచ్చింది ఫిర్యాదు. పలానా ఆయన మమ్మల్ని నన్ను కొట్టాడంటే అని మీరు మాకు ఫిర్యాదు చేశారు. అది సాక్ష్యం అనిపించుకోదు. సాక్ష్యం అని దేన్ని అంటారంటే, నిన్ను అతను కొట్టినట్టుగా ఎవరైనా దారిని పోయిన వాళ్ళు చూసారా, లేకపోతే నీ వాళ్ళు ఎవరైనా, పక్కోళ్ళు ఎవరైనా చూసారా, వాళ్ళు చెప్పింది సాక్ష్యం. సాక్ష్యం అంటే అక్షి అంటే కళ్ళు. సాక్షి అంటే కళ్ళతో చూసింది చెప్పిన వాళ్ళు. అక్షి అంటే ఏంటి? కన్ను. సాక్షి అంటే కళ్ళతో చూచినవారు. అతను సాక్షి, ఆమె సాక్షి. ఆ సాక్షి చూడాలి. అవునండి ఇతను కొట్టాడండి అని. నువ్వు ఇచ్చింది ఫిర్యాదు, ఆయన చెప్పింది సాక్ష్యం. మరి నువ్వు గుళ్ళో నిలబడిపోయి రాత్రి దేవుడు నాకు కనబడ్డాడు, పిలిచేశాడు అంటే మరి ఎవరి సాక్ష్యం? అర్థమైందా? అర్థం కలదా? అర్థం చేసుకోవాలి. ఏవి అర్థం కాకుండా 4 మాటలు నేర్చేసుకొని గుళ్ళో నిలబడి సాక్ష్యాలు చెప్తుంటారండి. వాళ్ళకి మరొక సాక్ష్యం ఉండదు, వాళ్ళకి ఆడే సాక్షులు. దేవుడు నాకు రాత్రి కనబడ్డాడండి, నాకు కళ్ళలో చూపించాడండి ఈ దేవాలయాన్ని, ఇక్కడికి వెళ్ళమన్నాడు. మీరేమనుకుంటారు విని? మా దేవాలయాన్నే చూపించాడా, మేము ఎంత గొప్పవాళ్ళమే, ఈ అమాయకులు వీళ్ళు అనుకుంటారు.
ఈవిడేం చేస్తుంది, అంతా మాయ చేస్తుంది మిమ్మల్ని. పర్థం లేని మాటలండి అవి. మీరు అర్థం కాదు మీకు. ఎందుకంటే 66 పుస్తకాలు అర్థం కావాలంటే మీ జీవితకాలం కూడా సరిపోదర్రా. ఉన్న కాలంలోనైనా మీరు జాగ్రత్తగా కూర్చొని నేర్చుకుంటే బైబిల్ కొంచెంలో కాదు కొంచెమైనా మీకు తెలుస్తుంది. లేకపోతే బైబిల్ అర్థం కాదు. ప్రతివాడు చెప్పింది బైబిలే. అతను ఏం చెప్తున్నాడంటే బైబిలే కదండి, బైబిలే అతను బైబిలే చెప్తున్నాడు, కానీ బైబిల్లో లేదు అది. రాత్రి ఆమెకు దేవుడు కనబడి అతనికి దేవుడు కనబడి పిలిచాడట. అది బైబిల్లో ఉందా? సాక్ష్యం ఇది. ఏం చదువుకున్నాం అండి? పిలువబడిన వారు ప్రకటన 17:14. ప్రకటన 17:14. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును. గొర్రెపిల్ల ఎవరనుకున్నారు? యేసుక్రీస్తు. ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజునై ఉన్నందునాను తనతో కూడా తనతో కూడా ఆ గొర్రెపిల్లతో పాటు ఉండిన వారు పిలువబడిన వారై, క్రీస్తుతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందున. చూసావు ఎన్ని చెప్పాడు? 1 పిలువబడిన వారు, 2 ఏర్పరచబడిన వారు, 3 నమ్మకమైన వారు. మీరు వచ్చారు, కూర్చున్నారు, దేవుడు పిలిచాడు, ఆ తర్వాత ఏర్పాటు జరిగిందా అంటే వచ్చి వినేసి మాట వినేసి మరి వెళ్ళిపోయి ఇంకెప్పుడు రాకుండా ఉన్నారనుకోండి, మీరు ఏర్పరచబడిన వారు ఎలా అవుతారు? ఒక ఉద్యోగానికి ఒకరు ఏర్పరచబడ్డారంటే ఆ వేళ్ళు వచ్చి ఉద్యోగంలోకి ఆ వాళ్ళు జాయిన్ అయ్యి మిగతా రోజులు కనబడకుండా పోవడం కాదు. 365 రోజులు వచ్చి పనిచేయాలి. అది ఏర్పాటు చేయడం అంటే. నీకు జాబ్ ఏర్పాటు అయింది, ఆ జాబ్లో నువ్వు ప్రతిరోజు రావాలి. క్రైస్తవులుగా మీరు గుడికి రావడమే అలవాటు చేసుకున్నారు. ఆదివారం ఉదయం వచ్చేస్తే సరిపోద్ది మాకు అనుకుంటున్నారు మీరు. మరి మిగతా రోజుల్లో ఏం చెప్తున్నారు గుడిలో? ఎవరి గురించి సాక్ష్యాలే చెప్పరు, ఇక్కడ బైబిలే చెప్తారు. అది సండే స్కూల్ పిల్లలకైనా బైబిలే. ప్రార్థన కూటం లక్షవారం జరిగేది అక్కడ కూడా బైబిలే. శనివారం స్త్రీల కూటం జరిగేది ఈరోజు కూడా మీరు బైబిలే విన్నారు. 5 నుంచి 6 బైబిలు, 6 నుంచి 7 బైబిలు, 7 నుంచి 8 బైబిలు. బైబిలే కదండి మేము చెప్తున్నాం. మా గురించి మేమేమి చెప్పుకోవట్లేదు. కనుక ఏమంటున్నాడు అక్కడ? గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారు 1, ఏర్పరచబడిన వారు 2, నమ్మకమైన వారు. కదలక కొంతకాలం ఉన్న తర్వాత పరారైపోయేవాడు కాదు. గుడికి చూడండి, చాలామంది వస్తుంటారు, వాళ్ళు కొంతకాలమే కనబడతారు, ఆ తర్వాత మళ్ళీ కనబడరు, మళ్ళీ ఎప్పుడో కనబడతారు. వాళ్ళెవరో నమ్మకమైన వారు కారు. మరి ఎందుకు వచ్చావు? ఏవి తోచక రావాలనుకొని వచ్చావు. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఎందుకు వెళ్ళిపోయావు? ఏదో నీకు సమస్య ఏర్పడింది, ఎవరి వలనో, అందుకు వెళ్ళిపోయావు. లేదు ఇది లేకుండా మరొక దాని మీద కోరిక మరొక గుడికి వెళ్దాం అనుకుని వెళ్ళిపోయావు. కనుక నువ్వు నమ్మకమైన వాడవు కావు, పిలువబడిన వాడవు కావు, ఏర్పరచబడిన వాడవు కావు, నమ్మకమైన వాడవు కూడా కాదు. కనుక ఈ 1వ అధ్యాయంలో చివరి పదాల్లో మీరు వారిలో ఉన్నవారై, అంటే అపోస్తులతో ఉన్నవారై, విశ్వాసములో ఉన్నవారై, వారితో ఉన్నవారై, యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. పిలువబడతారు అన్నాడా? పిలువబడిపోయారు అన్నాడా? జాగ్రత్తగా చూడండి. అది ఏ టెన్స్? అది పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా, ప్రజెంట్ టెన్సా? అది కూడా చూడాలి.
పిలువబడి ఉన్నారా, పిలువబడతారా, పిలువబడి ఉన్నారా, పిలువబడతారా, పిలువబడబోదురా. పిలువబడి ఉన్నారు అయిపోయింది, పాస్ట్ టెన్స్, అది భూతకాలం. మీరు పిలువబడిపోయారు, దేవుడు పిలిచేశాడు మిమ్మల్ని, మీరు వచ్చి ఏర్పరచబడిపోయారు, నమ్మకమైన వారుగా అయిపోయారు. కొంతమంది ఉంటారండి, ప్రతి క్లాసులో వాళ్ళు ఉంటారు, ప్రతి ఆరాధనలో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇది అప్లై అవుతుందండి. అన్ని క్లాసుల్లో ఉంటారు, అన్ని క్లాసుల్లో. వాళ్ళెవరు? పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు. కొన్ని క్లాసుల్లో కొంతమంది ఉండరు, నమ్మకమైన వారు కాదు, ఏర్పరచబడిన వారు కాదు. పిలువబడ్డారు అనుకున్నారా? అలా దాన్ని బట్టి పిలువబడిన వారైతే ఎందుకు ఏర్పరచబడకుండా వెళ్ళిపోతారు? పిలువబడిన వారైతే ఎందుకు నమ్మకుండా వెళ్ళిపోతారు? ఆలోచించండి. తాళి కడతాడండి భర్తకి, పిలిచారు, పెళ్లి పెట్టి భార్యగా ఏర్పరిచారు, నమ్మకమైన దానగా ఉండుటకు తాళి కట్టించారు. ఉంటుందా? వెళ్ళిపోద్దా? అప్పుడప్పుడు ఉంటుందా? ఎప్పుడు ఉంటుందా భర్తతో? ఆలోచించండి. వ్యాధి ఎందును, బాధ ఎందును, లేమి ఎందును, కష్టమందును, సుఖమందును, ఇంకెప్పుడు నేను మిమ్మల్ని విడిచిపెట్టను అని వాగ్దానం చేస్తుంది. ఇద్దరు చేస్తారు. పెళ్ళై నెలల్లో విడిపోయిన వాళ్ళు ఉన్నారు, కొన్ని నెలల తర్వాత విడిపోయిన వాళ్ళు ఉన్నారు, పిల్లలు పుట్టి విడిపోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎవరండి? ఏం వాగ్దానం చేశారు అక్కడ? పెళ్లి రోజు ఏం వాగ్దానం చేశారు? వ్యాధి ఎందును, బాధ ఎందును, కష్టమందును, సుఖమందును ఎప్పటికని మీరు తప్ప వేరొకరిని ఆశించక. అది అగ్రిమెంట్ కాదు, సెట్టింగ్ మ్యారేజ్ కాదు, ఎవరిని ఇంకొకరు ఆశించడానికి నో మోర్ ఛాన్స్ అండి. అసలు విడిచిపెట్టకూడదు. భార్య భర్తని విడిచిపెట్టకూడదు, భార్య భర్తని విడిచిపెట్టకూడదు, భర్త భార్యని విడిచిపెట్టకూడదు. పర్మనెంట్ వాళ్ళు. క్రీస్తుతో సంఘానికి ఉన్న బంధం ఎలాంటిదో, పవిత్రాలైన కన్యకగా సంఘాన్ని యేసుక్రీస్తుకి ప్రదానం చేయబడింది. సంఘము క్రీస్తుతో ప్రదానం చేయబడింది. విడిపోకూడదు. వ్యాధి వచ్చిందని విడిపోవడం, బాధలు వచ్చాయని విడిపోవడం, కష్టం వచ్చిందని విడిపోవడం. వాళ్ళు భార్య భర్తలు కాదండి. ఇలాగెన్నో ఎంతోమంది పెళ్ళికి అర్థం తెలియక ప్రేమ అనేది నిజం అనుకుని మోసపోయే ప్రపంచం అండి. మీరే కాదు, ఎంటైర్ వరల్డ్, ప్రపంచం అంతా మోసపోతుంది. అందుకే అగ్రిమెంట్లు, అరేంజ్డ్లు, డేటింగ్లు, మ్యారేజ్లు అండి. మనం ఒక 2 సంవత్సరాలు కలిసి ఉందామండి, కాపురం చేద్దాం. అప్పుడు ఈ 2 సంవత్సరాల్లో మనం ఒకరొకరిని అర్థం చేసుకుంటే పెళ్లి చేసుకుందామండి. 2 ఏళ్ళ తర్వాత ఎదురు కాపురం చేస్తారట, 2 ఏళ్ల తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుంటే పెళ్లి చేసుకుంటారట. లేకపోతే వాడు ఇంకొక దాంతో డేటింగ్ మొదలెడతాడు, ఇది ఇంకొక దాంతో డేటింగ్ మొదలెడతాడు. ఏంటండి సాంప్రదాయాలు? ప్రపంచం ఇటుపోతుందో తెలుసండి. క్రీస్తుకి సంఘానికి ఉన్న పవిత్ర బంధం అర్థం కాని ఏ జంట అయినా బైబిల్ బట్టి పవిత్రమైన జంటగా ఉండాలి. ఈరోజు మనం కూడా మన ఇష్టం వచ్చినప్పుడు వచ్చి, మన కష్టమైనప్పుడు మానేసి, ఇంకా కష్టం వస్తే మనం కనబడకుండా పోయి, ఎప్పుడో మనసు తిరిగితే 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి కూర్చొని ఎవరు వాళ్ళు? క్రీస్తుకి సంఘానికి ఉన్న భార్యాభర్తల బంధం అది కాదండి. వదిలిపోయావు. ప్రియులారా, బైబిల్ అర్థం కాలేదు. క్రైస్తవుల్లోనే ఎక్కువ మంది విడిపోతున్నారు. ప్రపంచ దేశాల్లో అందరూ క్రైస్తవులే కదండి. అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ, ఇటలీ కానీ, ఆస్ట్రేలియా కానీ, ప్రపంచంలో ఉన్న ఎక్కువ దేశాలు
అన్నీ క్రైస్తవ దేశాలేనండి. మరి ఎందుకండి విడిపోతున్నారు? వాళ్ళకి అర్థం కాలేదండి బైబిలు. వాళ్ళకి ఎవరు బైబిల్ చెప్పటం లేదు. ఓకే, 8వ వచనంకి వెళ్ళిపోదాం. రోమాపత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుట చూచి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మీ విశ్వాసము సర్వలోకమునకు ప్రచురము చేయబడి ఉండుట చూచి, మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. అంటే నమ్మకమైన వారు, ఏర్పరచబడిన వారుగా, నమ్మకమైన వారుగా రోమీయులు ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక రోమాలో ఉన్న క్రైస్తవులకే కాదండి, ఇది మనకు కూడా. ఈ ఉత్తరం రాయడం మాత్రం రోమాలో ఉన్న క్రైస్తవులకి, అది ప్రపంచంలో అందరి క్రైస్తవులకి సంబంధించింది. మన సంఘం గురించి చాలామంది చెప్పుకుంటారు. ఏమండి, సంఘం చాలా బాగుంటారండి, వాళ్ళందరూ బాగా పనిచేస్తారండి, వాళ్ళందరూ దాతృత్వ కార్యక్రమాలు, బట్టల పంపిణీ కానివ్వండి, భోజనాలు పంపిణీ కానివ్వండి, నీళ్ళ మజ్జిగ పంపిణీలు కానివ్వండి, రక్తదానం కానివ్వండి, వస్త్రదానం కానివ్వండి, ఆ సంఘం బాగా చేస్తుందండి. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్లో ఉన్నవాళ్ళు ఉన్నారండి, వాళ్ళందరూ ఎంత బాగా చేస్తారండి. సర్వలోకమునకు మన గురించి ప్రచురం చేయబడుతుంది. అది వాళ్ళే చేయాలండి, ఎవరు చేయరు. మన ఊర్లో చాలా సంఘాలు ఉన్నాయి. పలానా సంఘం వాళ్ళు పలానా రోజు బట్టల పంపిణీ చేస్తున్నారని ఏ సంఘం గురించైనా మీరు విన్నారా? నీళ్ల కారిని నీళ్ళు ఇస్తున్నారు, ఎండలో నిలబడి నీళ్ల పంపిణీ చేస్తున్నారని ఎవరి గురించైనా విన్నారా? రోడ్డంట పోయే వాళ్ళకి మజ్జిగ పంచుతున్నారని ఎవరి గురించైనా విన్నారా? కరోనా వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఆహారాన్ని పంచిపెడుతున్నారని, కాయగూరలు పంచుతున్నారని, బియ్యం పంచుతున్నారంటే నూనె పంచుతున్నారని ఎవరి గురించైనా మీరు విన్నారా? మీ గురించి మీరే విన్నారు తప్ప ఎవరి గురించి మనం వినలేదు. అంతే కదండి. ఒక బట్టల పంచాలనే మీరే పంచుతున్నారు, ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్. ఒక భోజనం పంచాలన్నా మీరే పంచుతున్నారు, ఒక మజ్జిగ పంచాలన్నా మీరే పంచుతున్నారు, చలివేంద్రం అని చెప్పి. ఒక మందులు, మెడిసిన్స్ పంచాలన్నా మీరే, డబ్బును పంచాలన్నా మీరే పంచుతున్నారు. డబ్బుని, హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి డబ్బు కావాలా, 50,000 పంపుతాం, 1,00,000 రూపాయలు పంపుతాం. ఇది ఇలాంటి విషయాల్లో ఆనాడు రోమాలో ఉన్న సంఘం, దేవుని పిల్లలు, క్రైస్తవులు, రోమాలో ఉన్న క్రైస్తవులు కూడా అలాగే చేశారని ఇక్కడ రాయబడింది. మీ విశ్వాసము, మీ నమ్మకం సర్వలోకమున ప్రచురము చేయబడి చుండుట చూచి, సర్వలోకంలో పబ్లిసిటీ అవుతుంది, అవుతాది, చేస్తారు అంటం లేదు అక్కడ. మీరు చేశారు. చేయాలి కదండి. ఏమండి, ఆ సంఘంలో స్త్రీలు 1 గంటకు వచ్చేస్తారండి, కుర్చీలన్నీ వేస్తారండి, తుడిచేస్తారండి. స్త్రీలు కూడా జరిగిపోద్దా అండి? 4 ఫ్లోర్లు, 5వ ఫ్లోర్ కూడా శుభ్రం చేస్తారండి, రోడ్డు శుభ్రం చేస్తారండి. ఎందుకంటే శని ఆదివారాల్లో తరగతులు కదండి, పిల్లలందరూ వస్తారు, అన్ని ఫ్లోర్లు తుడాలి కదండి, తడిగుడ్డ పెట్టాలి కదండి, కుర్చీలు వేయాలి కదండి, అన్ని ఫ్లోర్లు అవన్నీ ఆడవాళ్ళు చేస్తారండి. మీరేనండి అలా చేసేవాళ్ళు, మీరే ఈవేళ చేశారు. మీ గురించి సర్వలోకానికి ఇప్పటికీ నేను మాట్లాడుతున్నానా, ప్రపంచవ్యాప్తంగా నెట్ వీక్షిస్తున్నారు, అందరూ చూస్తున్నారు. ఇప్పుడు ఇది మీరు ఎలాగే స్క్రీన్ మీద చూస్తున్నారో ప్రపంచవ్యాప్తంగా సార్వత్రిక దేవుని సంఘం అనే పిల్లలందరూ కూడా నెట్ట ముందు కూర్చొని చూస్తున్నారు వాళ్ళ టీవీల్లో. అంటే సర్వలోకానికి ప్రచురం అవుతుందా?
మీ విశ్వాసము, పౌలు అంటున్నాడు చూడండి, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుట చూచి, మీ నమ్మిక, మీ సేవ సర్వలోకం వాళ్ళు చూసినందుకు నా దేవునికి యేసుక్రీస్తు ద్వారా, మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. తండ్రి అయిన దేవుడా, యేసుక్రీస్తు ద్వారా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇదిగో పిల్లలు రోమాలో ఉన్న దేవుని పిల్లలు, ఇదిగో విశాఖపట్నంలో ఉన్న దేవుని పిల్లలు, ఇదిగో కాకినాడలో ఉన్న దేవుని పిల్లలు, ఇదిగో ఆంధ్ర రాష్ట్రం, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, ఆయా ప్రాంతాల్లో ఉన్న పిల్లలు ఎంతో సేవ చేస్తున్నారు తండ్రి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు యేసుక్రీస్తు ద్వారా చెల్లిస్తున్నాను అంటున్నాడు పౌలు. ఏదో ఆదివారం గుడి ఓపెన్ చేశారు, గుడికి వెళ్ళాం, పాటలు పాడాం, ప్రార్థనలు చేసాం, కానుకిచ్చాం, వాక్యం విన్నాం, ఆశీర్వాదం తీసుకుంటాం, ఇంటికి వచ్చేస్తాం, అయిపోయింది. మళ్ళా ఆదివారం. అంతవరకు ఎవరి పని మీద ఉన్నావు? అంతవరకు ఎవరి పని మీద ఉన్నావు? నీ పని. సోమవారం, మంగళవారం, బుధవారం, లక్షవారం, శుక్రవారం, శనివారం అంతా నీ పనే. 6 రోజులు, తెల్లవారితే ఆదివారం ఆ రోజు గుర్తొస్తుంది. ఒక పూట, అది ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎవరు గుడిలో ఉండరు. ఏదో 1-2 గంటలు అంటే ఉంటారు. ఏమండి, మీది విశ్వాసమా? మీరు పిలువబడినవారా? మీరు ఏర్పరచబడినవారా? మీరు నమ్మకమైన వారా? ఎవరండి క్రైస్తవులు? ఎవరి నిమిత్తం అండి కృతజ్ఞతాస్తుతులు యేసుక్రీస్తు ద్వారా చెల్లించాలి? ఈ బైబిల్లో చదువుతున్నవన్నీ ఎవరి గురించి కానట్టున్నాయి? మనకు తప్ప, అన్వయించుకోవడానికి మనకు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరికీ పనికి రాకుండా ఉన్నాయి. ఎందుకంటే ఎవ్వరూ దేవుని కోసం పనిచేయరండి, పనిచేయరు. దేవునికి నేనేం పని చేయటమండి? రమ్మంటే వస్తాను, కూర్చుంటే కూర్చోమంటాను, పాట పాడితే పాడతాను, ప్రసంగం చెప్తే వింటాను, ఆశీర్వాదం ఇస్తే తీసుకుంటాను, కానుక అడిగితే ఇస్తాను, వెళ్ళిపోతాను. ఏం చేసావు మరి పని? ఏం పని చేసావు? ఆదివారం వచ్చి వినేసి వెళ్ళిపోవటమా? ఏ పని చేయలేదే నువ్వు. మరి నీ ఇంటికి వెళ్తే, ఇంటికి వెళ్ళిన క్షణం నుంచి రాత్రి అర్ధరాత్రి పడుకున్నంత వరకు నీ పనే. నీ పిల్లల కోసం, నీ భర్త కోసం పని 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 పని. అన్నం వండటం, వడ్డించటం, తిన్న తర్వాత మంచాలు సర్దటం, మంచాల మీద పరుండ పెట్టడం, అంత మీ పనే కదా, సోమవారం నుంచి శనివారం వరకు. తెలీదండి, ప్రపంచానికి తెలియకుండా పోయింది ఇదంతా. ఇప్పటికీ తెలియదండి, ఇప్పటికీ వెనరిక చెప్పిన ఆ బోధలు అలాగే ఉంటాయండి. ఏంటి బోధలు అలాగ ఉంటాయా? ఏమండి, బాగా చదువుకొని ఉత్తీర్ణులై మంచి మార్కులతో పాస్ అయితే ఆ చదువులు అలాగే ఉంటాయండి అని ఎవరైనా అంటారా? అచ్చా, అబ్బాబ్బాబ్బా గొప్ప చదివాడు, గొప్పగా నేర్చుకున్నాడు, గొప్ప ఫస్ట్ క్లాస్ వచ్చిందండి. ఆ విషయాల్లో పొగిడే నీవు ఈ విషయాల్లో దేవుని పక్షాన్ని ఏం చెప్పదలుచుకున్నావు? గాడ్ బ్లెస్ యూ. రేపు కలుసుకుందాం. అందరికీ సెలవు. ఆనందరావు గారు మన